అందరికీ నమస్కారం అండి. ఈ వీడియో వచ్చేసి 16 సోమవారాల పూజలో నాది 3వ వారానికి అయితే వచ్చేసిందండి. ఆ వీడియో సంబంధించిన విషయాలన్నీ ఈ సోమవారం ఆరుద్ర నక్షత్రం కూడా కలిసి వచ్చిన ఎంతో శుభప్రదమైన రోజండి. ఈరోజు కనీసం స్వామికి ఆయన అభిషేకం చేయలేకపోయిన అభిషేకం చూసినా కూడా ఎంతో పుణ్య ఫలం అయితే లభిస్తుందండి. ఆరుద్ర నక్షత్రం స్వామివారి నక్షత్రం కావడం చేత ఈ సోమవారం ఎంతో విశేషమైన సోమవారం రావడం, అది 16 సోమవారాల్లో 3వ సోమవారం పడడం అనేది ఎంతో అదృష్టంగా భావిస్తున్నానండి. ఎందుకంటే ఈ పూజ చేసుకోవడం వరకు కొంచెం ఫలితం అనేది ఎక్కువగా లభిస్తుందండి. నా పేరు శ్రావణి, మీరు చూస్తుంది శ్రావణి హోమ్లీ ఛానల్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని ఇప్పుడే ఫాలో చేయండి. పోదామండి. ఇలా దీపారాధన అన్నీ చేసిన తర్వాత ఒక చెంబులో పసుపు, కుంకుమ, కొన్ని అక్షంతలు, పువ్వు, ఆకు ఏదైనా మీ దగ్గర ఏమైనా పుష్పం ఉంటే పుష్పంగానే ఆకుగానే వేసి గంగేభే యమునే కృష్ణ గోదావరి సరస్వతి నమ్మదే సింధు కావేరి జలస్మిన్ సన్నిధం కురు అని చెప్పేసి ఆ జలంలోకి, ఆ కలశంలోకి గంగమ్మనే అన్ని నదుల జలాలు కూడా ఈ కలశంలో ఉన్నాయని భావన చేసుకొని ఆ నీటిని మొత్తం అక్కడ ఉన్న పూజా ద్రవ్యాల మీద, పుష్పాలు అన్నిటి మీద కూడా జల్లి తమ మీద కూడా జల్లుకోవాలండి. గంగమ్మతో మొత్తం అన్నీ శుద్ధి అయినట్టు లెక్క వస్తుంది. ఆ తర్వాత యథావిధిగా ముందు గణపతిని అర్చించి ఆయనకి షోడశోపచార పూజ అంతా చేసిన తర్వాత మనం శివ పూజలోకి అయితే వెళ్ళాలండి. ఈ వీడియో మొత్తం అంతా నేను ఫస్ట్ వీడియోలో పెట్టానండి. ఎవరైనా చూడని వారు ఉంటే మన ఛానల్కి వెళ్ళి ఆ వీడియోని చూడండి. ఇక్కడ నుంచి అయితే నేను కొంచెం సింపుల్గా శివ పూజ కాంచి వీడియో కంటిన్యూ చేస్తున్నానండి. శివుని యొక్క పూజని ఆయన కూడా షోడశోపచార పూజలు అన్నీ చేసి అప్పుడు మనం షోడశోపచార పూజలు అన్నీ చేసి శివుడిని ఆవాహనం చేసుకొని పూజ చేసుకొని మీ దగ్గర ఏదైనా ఈరోజు ఆర్ధా నక్షత్రం కలిసి వచ్చిన రోజు కాబట్టి మీ దగ్గర ఏదైనా లింగం ఉంటే, మట్టి లింగానికి ఇది ఇప్పుడే తయారు చేసిన మట్టి లింగం కాబట్టి వాటర్ వేయగానే కొంచెం కరడం అనేది మొదలవుతుంది. కాబట్టి ఈ లింగానికి కాకుండా వేరే ఏదైనా లింగం ఉంటే మీ ఇంట్లో ఆ లింగానికి మంచిగా ఆవు పాలతో కానీ, గంగాజలంతో కానీ, మీ దగ్గర ఏ ద్రవ్యాలు ఉంటే ఆ ద్రవ్యాలతో విశేషంగా స్వామివారిని అభిషేకం చేసుకోండి. మట్టి లింగానికే ఏ లింగము లేదు అనుకుంటే ఈ మట్టి లింగానికే ఆ ద్రవ్యాలను చూపించి ఓ ప్లేట్లో అయితే వదిలేయండి. అప్పుడు అలాగైనా కూడా స్వామివారికి సమర్పించినట్టే వస్తుందండి. ఆవు పాలను కానీ, గంగాజలాన్ని కానీ స్వామివారికి స్నానం సమర్పయామి, అభిషేకం సమర్పయామి అనుకుని ఆ వాటర్ని వేరే ప్లేట్లో అయితే వేసేసుకొని చక్కగా అభిషేకం చేసినట్టుగా భావన చేసుకొని మిగిలిన పూజ అంతా కంటిన్యూ చేయండి. ఇక్కడ షోడశోపచార పూజలో అంగపూజ చేసుకుంటామండి. అంగపూజకి పుష్పాలతో స్వామివారిని అర్చించుకోవాలండి. ఈ విధంగా అంగపూజ చేసుకున్న తర్వాత స్వామి యొక్క అష్టోత్తరాలను బిల్వదళాలు ఉంటే మీ దగ్గర బిల్వదళాలు ఒక్క బిల్వదళమైనా పెట్టాలండి. సోమవారం ఈ పూజలో కనీసం ఒక్క బిల్వదళమైనా సంపాదించుకొని స్వామివారికి సమర్పించండి. బిల్వదళాలతో స్వామి శివ అష్టోత్తర నామంతో పూజ చేసుకోవాలండి. తర్వాత ఆ సౌభాగ్యదాయని సర్వమంగళను కూడా కుంకుమతో అభిషేకం చేసుకుంటూ మీరు అమ్మవారి యొక్క అష్టోత్తరం కూడా చదువుకోవాలండి. ఇలా ఈ ఇద్దరి యొక్క అష్టోత్తరాలు అయిపోయిన తర్వాత మీకు ఇంకా ఇక్కడ ఏమన్నా స్తోత్రాలు వస్తే ఆ స్తోత్రాలు కూడా పఠించవచ్చండి. అమ్మవారి కానీ అయ్యవారి కానీ ఏమన్నా స్తోత్రాలు వచ్చి ఉంటే అవి కూడా పఠించితే మంచిది. మీకు టైం ఉండి చేసుకోవాలనుకుంటే చేసుకోండి. ఇవాళ ఎంతో ఆర్ధా నక్షత్రం కలిసి వచ్చిన రోజండి. స్వామివారికి ఆర్ధా నక్షత్రం, అష్టమి చతుర్దశి ఇలాంటి కొన్ని తిథులు అంటే స్వామివారికి, అమ్మవారికి ఇద్దరికి కూడా ఈ తిథులంటే విశేషంగా ఎంతో ఇష్టమని మన పురాణాలు తెలియజేస్తున్నాయండి. కాబట్టి ఈ సోమవార పూజని ఇదే విధంగా మీరు ఈ తిథుల్లో వచ్చినప్పుడు కూడా చేసుకుంటే మీకు అఖండ ఫలితం అయితే లభిస్తుందని మన గురువులు, పెద్దలు అయితే సూచిస్తున్నారండి. ఇంకా స్వామివారి అష్టోత్తరాలు, స్తోత్రాలు అన్నీ అయిపోయిన తర్వాత స్వామివారికి మీరు తెచ్చుకున్న ఏ నైవేద్యాలు ఉంటాయో ఆ నైవేద్యాలు, ఈ 16 సోమవారాల్లో ఒక ప్రత్యేకమైన నైవేద్యం స్వామివారికి ఉంటుందండి. అదే గోధుమ నూక ప్రసాదం అండి. ఆ గోధుమ నూక ప్రసాదాన్ని కూడా స్వామివారికి నారికేళం, కదలీఫలం, తాంబూలం ఇలా మీ దగ్గర ఏమేమి ఉంటే అవన్నీ కూడా ప్రసాదాలుగా చూపించి స్వామివారికి 5 సార్లు ఓం ప్రాణాయ స్వాహ, అపనాయ స్వాహ, వ్యానాయ స్వాహ, ఉదానాయ స్వాహ అంటూ 5 సార్లు స్వామివారికి ఆ నైవేద్యం చూపించి మానసికంగా స్వామివారి తింటున్నట్టు భావన చేసి మధ్య మధ్య ఉదకపానీయం సమర్పయామి అని నీటిని అయితే కొంచెం స్వామికి చూపించి కింద వదిలేయండి.
ఈ విధంగా పూజ అయిన తర్వాత చక్కగా కర్పూర హారతిని అయితే స్వామివారికి కర్పూర హారతి పాట పాడుకుంటూ స్వామివారికి చక్కగా నీరాజనాన్ని సమర్పించండి. ఆ సర్వమంగళ మంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే అని ఆ సర్వమంగళని హర హర మహాదేవ శంభో శంకర ఆ పరమేశ్వరుని ఇద్దరిని కూడా మానసికంగా వాళ్ళు అక్కడ ఉన్నారన్న భావన చేసుకుంటూ మీరు ఆ పూజ చేసుకొని స్వామివారి హారతి ఇచ్చి చక్కగా స్వామికి చూపించాక ఇంటిల్లపాది కూడా ఆ హారతిని స్వీకరించండి. స్వీకరించి తర్వాత ఆ మంత్రపుష్పం సమర్పయామి అని ఒక పుష్పాన్ని మీ మనస్సును తాకించుకొని స్వామివారికి మీ మదిలో ఉన్న కోరికలన్నీ కూడా తెలియజేసుకుంటూ పుష్పము కొన్ని అక్షంతలు స్వామివారి ఆ లింగం పైన అయితే ఉంచుకోండి. తర్వాత ఆత్మప్రదక్షిణ నమస్కారం సమర్పయామి అనుకుంటూ కొన్ని అక్షంతలను తీసుకొని స్వామివారి చుట్టూ ప్రదక్షిణ చేసినట్టు మనసులో భావన చేసుకొని ఆ అక్షంతలు కూడా స్వామివారికి సమర్పించండి. తర్వాత ఛత్రం ధారయామి చామరం వీజయామి గీతం శ్రావ్యామి నృత్యం దశ్యామి సకల రాజోపచార భక్తోపచార పూజాన్ సమర్పయామి అని మీ దగ్గర ఇలాంటి ఛత్రం ఏమన్నా ఉంటే ఛత్రంతో స్వామికి మెల్లగా అందంగా వీయండి. లేదు మా దగ్గర ఇలాంటివి ఏమీ లేవు అనుకుంటే చక్కగా ఒక పుష్పాన్ని తీసుకోండి లేదా బిల్వదళాన్ని తీసుకొని చక్కగా స్వామికి మీరు అలాగా గాలి వీస్తున్నట్టు మనసులో భావం చేసుకొని పుష్పాన్ని ఆ దళాన్ని స్వామివారి దగ్గర వేసేయండి. ఈ విధంగా శివ పూజ అయితే కంప్లీట్ అవుతుందండి. ఇవాళ సోమవారం అర్ధ నక్షత్రం కలిసి వచ్చిన రోజు కాబట్టి ఏదైనా గుడికి వెళ్ళి చక్కగా స్వామిని అభిషేకం చేసుకొని తర్వాత మీ దగ్గర ఏమైనా దాన ధర్మాలు ఏమైనా ఉంటే మీకు తోచింది దానం కానీ ధర్మం కానీ చేసుకోవాలి. ఏ పూజ చేసినా ఏదో కొంత దానం బ్రాహ్మణులకి ఇతర భక్తులకి ఇవ్వడం చాలా మంచిది కదండి. ఏదో ఒక మీకు తోచిన దానం అయితే చేసుకోండి. తర్వాత ఈ ప్రసాదంలో 3 వాటాలు వేసి ఒక ఈశ్వరుడికి పెట్టిన గోధుమ నూక ప్రసాదాన్ని అయితే 3 భాగాలు చేయాలండి. అందులో ఒక భాగాన్ని పశువులకి ఏదైనా మీ ఇంటికి వచ్చిన ఏదైనా పశువులు కుక్కలు అన్నీ అంటే పశువులకి అంటే అన్ని భూతాలు యందు ఈశ్వరుడు ఉన్నాడన్న ప్రతీకగా పశువులకి 2 భక్తులకి 3వ వాటనేమో మనం మన ఇంట్లో వాళ్ళందరికీ పంచుకోవాలని నియమం అయితే ఉందండి. ఈ విధంగా ఆ ప్రసాదాన్ని కూడా ఒకటేమో బ్రాహ్మణుల వారికి ఇచ్చానండి, కొంచెమేమో భక్తులకు ప్రసాదం పంచిపెట్టాను, మిగిలి ఉన్నదాన్నేమో మేము ఇంట్లో స్వీకరించడం జరిగిందండి.